రామ్ చరణ్ RRR తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. చెర్రీ పాత సినిమాలు ఇప్పుడు హిందీలోకి డబ్ అయ్యి హిట్ కొడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్. జంజీర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా RRR తో తన సత్తా చాటాడు రామ్ చరణ్. తర్వాత రాబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీసే కావడంతో బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనకు ఆహ్వానం అందింది. RSS నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ వేడుకకు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానాలను అందుకున్న సెలబ్రిటీలలో రజనీకాంత్, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, ఆలియా భట్, రణదీప్ హుడా, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, ధనుష్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 8,000 మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. 1,00,000కు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రామాలయం కాంప్లెక్స్ ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయం నిర్మించారు. చిరు అండ్ ఫ్యామిలీ హనుమంతుడికి వీర భక్తులు. ఇప్పుడు రామ్ చరణ్ కు అయోధ్య నుంచి ఆహ్వానం రావడంతో రామయ్య సన్నిధిలో చిరంజీవి కొడుకు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.